ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వస్తున్న తొలి ఏకాదశి జూలై నెలలో ఏ డేట్‌లో వస్తుంది? ఏకాదశి తిథి సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? ఉపవాసం, పారణ సమయాలు, నైవేద్యం, విశిష్టత, తొలి ఏకాదశి యొక్క నియమాలు, పూజా విధానం గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారండి. దీనికే దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి వంటి పేర్లు కూడా ఉన్నాయి. దక్షిణాయానం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి పండుగే ఇది. క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి నాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణు పురాణంలో చెప్తుంది. అందుకే దీన్ని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. హరి అనే ఒక రెండు అక్షరాలు పలికితే చాలు ఒక తెలియని ఆధ్యాత్మిక ఆనందం అందుతుంది. మనం ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా హరి అన్న పదం పలికితే చాలు ఆ హరిస్వరూపుడైనటువంటి మహావిష్ణుమూర్తి మంచి ఆరోగ్యం ప్రసాదిస్తారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అటువంటి విష్ణుదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పండుగే ఈ తొలి ఏకాదశి అండి. పెళ్ళైన కొత్త దంపతులు తెలుగు రోగిలిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశిని ఎంతో నిష్టగా నిర్వహించుకుంటారు. అటువంటి తెలుగు ఏకాదశి రోజున పెళ్ళైన నవదంపతులు నిజానికి ఆషాఢ మాసంలో వారిరువురు కూడా దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి జంటగా సాంప్రదాయంగా వైష్ణవ క్షేత్రాలలో మహావిష్ణువును గాని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే సకల సౌఖ్యాలు స్వామివారు అదేవిధంగా అమ్మవారు సైతం ఆ నవదంపతులకు ప్రసాదిస్తారని చెబుతూ ఉంటారు. ఏకాదశి తిథి అంటేనే ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణుమూర్తికి సంబంధించిన పండుగ. కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి తిథికి మాత్రం ఒక ప్రత్యేకత ఉందండి. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ కాలాన్నే చాతుర్మాసం అని అంటారండి. ఇంతటి విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో జూలై నెలలో ఏ డేట్లో వస్తుంది? తిథి సమయాలు పారణ గురించి ఇప్పుడు చూద్దామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం ఏకాదశి తిథి 2026 జూలై 24వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 10 గంటల 5 నిమిషములకు ప్రారంభమై జూలై 25వ తేదీ శనివారం రోజు పగలు 11 గంటల 52 నిమిషములకు ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం జూలై 25వ తేదీ శనివారం రోజు సూర్యోదయ వేళలో ఏకాదశి తిథి ఉన్నందువలన ఈ రోజున మనం తొలి ఏకాదశిని జరుపుకోవాలి అండి. జూలై 25వ తేదీ ఉపవాస వ్రతాన్ని ఆచరించి తొలి ఏకాదశిని జరుపుకున్న వాళ్ళు పారణ సమయం వచ్చేసి అండి 2026 సంవత్సరం జూలై 26వ తేదీ ఆదివారం రోజు ఉదయం 5 గంటల 55 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 35 నిమిషముల లోపు ఉపవాసాన్ని విరమించుకోవాలి అండి. తొలి ఏకాదశి రోజు యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. ముఖ్యంగా పూజ గదిని గంగాజలం వేసుకుని శుద్ధి చేసుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ రోజు చాలా మంచిదండి. లక్ష్మీనారాయణల పటము లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అండి. పూజా మందిరంలో వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలండి. తొలి ఏకాదశి పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఉపవాసం ఉండి ఆచరిస్తాను అని శ్రీ మహావిష్ణువుకు ముందు సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పూలు తులసి దళాలతో పూజించుకోవాలండి. తులసి దళాలు విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి అందరికీ తెలుసు కదండి. ఈ రోజున వాటిని కొయ్యకూడదనమాట. ముందు రోజే కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి అండి. ఈ రోజున పూజలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపిస్తూ పూజ చేసుకోవాలి అండి. విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలను పఠించుకోవాలి. ఇవేమీ రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అంటూ స్వామిని మనసులో స్మరించుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి. ఈరోజు స్వామికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పండ్లు స్వీట్లు ముఖ్యంగా పచ్చకర్పూరం కలిపినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలండి. తొలి ఏకాదశి నాడు మాత్రమే ప్రత్యేకంగా సమర్పించే నైవేద్యం అయితే ఒకటి ఉందండి. మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాలన్నమాట. స్వామికి ఇష్టమైనటువంటి తెల్లటి పువ్వులతో ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అండి. ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పించిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి
రాత్రంతా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మిక పరమైనటువంటి కథలు చదువుకుంటూ జాగారం చేసుకోవాలి. ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలున్నాయండి. ఆరోగ్యం సహకరించి చేయగలిగిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఉపవాసం ఉండాలి. పూర్తి ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు పాలు, పండ్లు వంటి పదార్థాలను కూడా తీసుకోవచ్చండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, రోగులు వారి శారీరక సామర్థ్యాన్ని పట్టే ఉపవాసం ఉండాలండి. ఈ ఏకాదశి రోజున ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్కజొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠానీ, కాల్చినవి, వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు, వెల్లుల్లి ఇవి తినకూడదు. మంచం మీద కూర్చోవడం లేదా పడుకోవడం అనేది అస్సలు చేయకూడదండి. ఏకాదశి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించాలి. పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం చూసి ఆ సమయంలో బ్రాహ్మణునికి భోజనం పెట్టి మీ శక్తికి తగిన విధంగా ఏవైనా దానం చేసుకొని ఉపవాస దీక్ష అనేది విరమించుకోవాలండి. తులసి దళాలు కలిపిన నీరు త్రాగి లేదా బియ్యంతో చేసిన ఆహారాన్ని తినడం ద్వారా ఈ రోజు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి మనకి తెలుగు పండుగలన్నవి వరుసగా ప్రారంభమవుతాయండి. ఈ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయించుకుంటే ఇంకా చాలా మంచిది. తొలి ఏకాదశి రోజు జాగరణ చేయడం ద్వారా పాపాలు తొలగిపోయి శుభ ఫలితాలైతే కలుగుతాయండి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్న తొలి ఏకాదశి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.